ప్రపంచంలో బిగ్గెస్ట్ అలాగే మోస్ట్ ప్రెస్టీజియస్ కార్ రేస్ ఫార్ములా 1. మీరు ఎప్పుడో ఒకప్పుడు ఈ కార్ రేస్ చూసే ఉంటారు. ఇలాంటి కార్స్‌ని చూసే ఉంటారు. ఈ రేస్ కూడా అన్ని కార్ రేస్ లాంటిదే అనుకుంటే పెద్ద పొరపాటే. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్. ఈ కార్ రేస్‌లో కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి కార్‌ని స్వయాన ఎవరికి వారే తయారు చేసుకుంటారు. ఈ కార్స్ నార్మల్ కార్స్ కాదు. నిజానికి వీటిని తయారు చేయడం ఒక విమానం తయారు చేయడంతో సమానం. ఒక్క టీమ్ వెనుక ఒక రాకెట్ లాంచ్ అప్పుడు ఉండే అంతమంది సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నీషియన్‌లు ఉంటారు. సో, కొన్ని వందల మంది కలిసి ఒక పెద్ద మిషన్ చేస్తారు. ఈ రేస్‌లో గెలవాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి. రేస్ గెలవడం అనేది ఈ కార్స్ తయారు చేసే దగ్గర నుండే మొదలవుతుంది. రేస్ గెలవటానికి ఈ కార్‌లోని ప్రతి పార్ట్ ఇంపార్టెంటే. సో, అందుకే కార్‌లని ఎంతో ఫిజిక్స్, సైన్స్ వాడి తయారు చేస్తారు. ఈ కార్‌లో ఉండే మెటీరియల్స్ కానీ, పార్ట్స్ కానీ చాలా వరకు ప్రపంచానికే తెలీదు. సో, అంత పెద్ద ఈవెంట్ ఇది. సో, అసలు F1 కార్స్ ఎలా వేగంగా ప్రయాణిస్తూ స్టేబుల్‌గా ఉంటాయి? ఈ కార్స్‌ని ఎలా తయారు చేస్తారు? అలాగే ఈ కార్స్ వెనుక ఉన్న సైన్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా F1 రేసింగ్ గురించి చాలా సింపుల్‌గా, షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా 1 రేసింగ్. ఈ రేసింగ్ నిజానికి ఒక రేస్ కాదు. ఇది ఇన్నోవేషన్, టెక్నాలజీ, టాలెంట్, స్పీడ్, సైన్స్, ఇంజినీరింగ్, స్ట్రాటజీ అలాగే బిజినెస్ ఇవన్నీ కలిసే ఒక ఈవెంట్. ఈ రేస్‌లో గెలవాలంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ, స్పీడ్, టాలెంట్, సైన్స్, ఇంజినీరింగ్, స్ట్రాటజీ అనే 7 అవసరమే. ఏ ఒక్కటి మిస్ అయినా రేస్ ఓడిపోయినట్లే. ఈ రేస్‌లో 11 టీమ్స్ ఉంటాయి. ప్రతి టీమ్‌లో ఇద్దరు రేసర్స్ ఉంటారు. 2 రేస్ కార్స్ ఉంటాయి. ఈ రేసెస్ కొన్ని సిటీ స్ట్రీట్స్‌లో అలాగే స్పెషల్ సర్క్యూట్స్‌లో జరుగుతాయి. సర్క్యూట్స్ అంటే రేసింగ్ స్టేడియంస్ లాంటివి. ఈ రేస్‌లను గ్రాండ్ ప్రిక్స్ అంటారు. ప్రతి సీజన్‌లో 24 గ్రాండ్ ప్రిక్స్‌లు ప్రపంచమంతా జరుగుతాయి. ఈ సీజన్ దాదాపు 9 నెలల పాటు ఉంటుంది. అంత పెద్దది ఈ ఈవెంట్. ప్రతి రేస్‌లో ఫినిష్ అయిన పొజిషన్‌ని బట్టి డ్రైవర్స్‌కి పాయింట్స్ యాడ్ చేస్తారు. లాస్ట్‌లో ఈ పాయింట్స్‌ని బట్టే ఛాంపియన్స్ ఎవరో గెలుస్తారు. ఇందులో 2 రకాల ఛాంపియన్‌షిప్స్ ఉంటాయి. పాయింట్స్ టీమ్‌లోని ఇద్దరు డ్రైవర్స్‌కి ఇండివిడ్యువల్‌గానే ఉంటాయి. ఒక డ్రైవర్‌కి హైయెస్ట్ పాయింట్స్ వస్తే అతనే డ్రైవర్ ఛాంపియన్‌షిప్ గెలుస్తాడు. ఒకవేళ ఇద్దరు డ్రైవర్స్‌కి హైయెస్ట్ పాయింట్స్ వస్తే టీమ్ ఛాంపియన్‌షిప్ గెలుస్తారు. సో, ఇది F1 రేస్ సింపుల్‌గా. ఈ రేస్‌లో ప్రతి సెకండ్ మ్యాటరే. నిజానికి ఇది బయట కనిపించడానికి ఒక మోటార్ స్పోర్ట్. బట్ దీని వెనకాల ఒక పెద్ద మోటార్ బిజినెస్ ఉంటుంది. ఈ ఒక్క రేస్ మీదే కార్ కంపెనీస్ యొక్క భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. ఏ కంపెనీ తయారు చేసిన కార్స్ బాగా పర్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీకి సేల్స్ బాగా అవుతాయి. ఏ కార్ కంపెనీ యొక్క టీమ్ బాగా పర్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీ సేల్స్ బాగా జరుగుతాయి. సో, కొన్ని కంపెనీస్ యొక్క బిజినెస్‌లు ఈ రేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫార్మ్ కూడా. సో, ఏ రకంగా చూసినా ఈ రేస్‌లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకే ఈ హ్యూజ్ కాంపిటీషన్‌లో గెలవడం కూడా చాలా కష్టం. సో, దానికోసమే గెలవాలంటే ప్రతి ఒక్కటి మ్యాటర్ అవుతుంది. వాటిలో ముఖ్యమైనది కార్. కార్‌ని ప్రతి టీమ్ వారికి వారే తయారు చేసుకోవాలి. ప్రతి టీమ్‌లో కొన్ని వందల మంది ఉంటారు. కార్ తయారు చేసే టీమ్, రేసింగ్ టైమ్‌లో స్ట్రాటజీస్ ఎనాలిసిస్ చేసే టీమ్ ఇలా ఎన్నో రకాల టీమ్స్ ఉంటాయి. కొన్ని వందల మంది వెనకాల పనిచేస్తూ ఉంటారు. ఈ కార్ తయారు చేయడానికి ఇదివరకు ఎంతైనా ఖర్చు పెట్టేవారు. బట్ 2021 నుండి FIA కార్స్ తయారు చేయడానికి ఒక బడ్జెట్ లిమిట్ ఫిక్స్ చేసింది. ఒక టీమ్‌కి యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ లిమిట్ $215 మిలియన్. అంతకంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఇందులోనే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఒక్క కార్‌కి ఆల్మోస్ట్ $20 మిలియన్ ఖర్చవుతుంది. అంటే దాదాపు 180 కోట్ల దాకా ఉంటుంది. ఇంత కాస్ట్ అవ్వడానికి కారణం ఈ కార్ కోసం వరల్డ్‌లోనే బెస్ట్ ఇంజినీర్స్ వర్క్ చేస్తారు. నాసా, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్‌లో యూజ్ చేసే మెటీరియల్స్, టెక్నాలజీస్ ఈ కార్స్ మేకింగ్‌లో యూజ్ చేస్తారు. కార్ తయారు చేయడంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కార్ యొక్క డిజైన్. ఒక కార్ రేస్‌లో గెలవాలంటే ముఖ్యంగా అది 2 పనులు చేయాలి. మొదటిగా టర్నింగ్స్‌ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. అలాగే స్ట్రెయిట్ పాత్స్‌లో ఎక్స్‌ట్రీమ్ స్పీడ్‌లో ట్రావెల్ చేయాలి. సో, ఎక్కువ సార్లు ఒకటి బాగా చేసినా ఇంకొకటి అవ్వదు. సో, ఈ 2 కరెక్ట్‌గా చేసిన టీమే విన్ అవుతుంది. ఈ 2 పనులు పర్ఫెక్ట్‌గా చేసే విధంగా కార్‌ని డిజైన్ చేస్తారు. ఫస్ట్ టర్నింగ్స్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి రోడ్డుపై చాలా మంచి గ్రిప్ ఉండాలి. ఈ గ్రిప్ కోసమే కార్స్ ఎక్కువ డౌన్ ఫోర్స్ క్రియేట్ చేసే విధంగా వీటిని డిజైన్ చేస్తారు. ఎక్కువ డౌన్ ఫోర్స్ ఉంటే చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుంది. అప్పుడే ఎక్స్‌ట్రీమ్ స్పీడ్‌లో వెళ్ళినా కానీ కార్ స్టేబుల్‌గా ఉంటుంది, కంట్రోల్‌గా ఉంటుంది. సో, స్ట్రాంగ్ గ్రిప్ ఉంటేనే టర్నింగ్స్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. ఇలా ఈ డౌన్ ఫోర్స్ క్రియేట్ చేయాలంటే కార్ పైన హైయర్ ప్రెషర్ ఉండాలి. అలాగే కార్ కింద లోయర్ ప్రెషర్ ఉండాలి. ఈ ప్రెషర్‌ని కంట్రోల్ చేయడానికి ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఉంది. అదే బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఈ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ప్రకారం ఎయిర్ ఫాస్ట్‌గా మూవ్ అయితే లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అలాగే స్లోగా మూవ్ అయితే హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో, కార్ డిజైనింగ్‌లో కార్ కింద యాక్సెలరేట్ చేయడానికి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిలో మొదటిది ఫ్రంట్ వింగ్. ఇది ఒక కాంపోనెంట్ అయినప్పటికీ ఇందులోనే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక్క వింగ్‌లోనే 7-10 డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ షేప్స్‌లో, డిఫరెంట్ పొజిషన్స్‌లో ఉంటాయి. కార్‌ని టచ్ చేసిన ఎయిర్
ఫస్ట్ ఈ ఫ్రంట్ వింగ్‌నే టచ్ చేస్తుంది. ఈ కాంపోనెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. బట్ కామన్‌గా అన్నీ చేసే పని ఎయిర్ ఫ్లోని టైర్స్ కిందకు వేగంగా మళ్లించడం. అలా మళ్లించిన తర్వాత కార్ కింద ఎయిర్ ఫ్లో యొక్క స్పీడ్‌ని మరింత పెంచడానికి కార్ కింద చిన్న చిన్న ఎయిర్ టనెల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎండింగ్‌లో డిఫ్యూజర్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఎయిర్ ఫ్లో యొక్క స్పీడ్‌ని పెంచుతాయి. ఎయిర్ ఫ్లో యొక్క స్పీడ్‌ని కార్ కింద ఇంక్రీజ్ చేస్తారు. ఈ ఇంక్రీజ్ వల్ల ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యి డౌన్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఒక కార్‌కి ఎంత డౌన్ ఫోర్స్ క్రియేట్ అవుతుందంటే ఈ డౌన్ ఫోర్స్ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇంత డౌన్ ఫోర్స్ వల్ల ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఇంకొక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అదే డ్రాగ్. టర్నింగ్స్ కోసం, గ్రిప్ కోసం, అలాగే కార్ యొక్క స్టెబిలిటీ కోసం డౌన్ ఫోర్స్ కావాలి. బట్ అదే టైంలో స్ట్రెయిట్ పాత్స్‌లో ఎక్స్‌ట్రీమ్ స్పీడ్ వెళ్ళాలంటే ఈ డౌన్ ఫోర్స్ క్రియేట్ చేసే డ్రాగ్ వల్ల కుదరదు. సో కార్ స్పీడ్ తగ్గుతుంది. దీనికోసమే కార్‌లో ఇంకొక సిస్టమ్ ఉంటుంది. అదే డీఆర్ఎస్. డీఆర్ఎస్ అంటే మీరు అనుకునే డీఆర్ఎస్ కాదు. ఈ డీఆర్ఎస్ అంటే డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా డ్రైవర్స్ వింగ్స్‌ని ఫ్లిప్ చేయొచ్చు. సో అలా డ్రాగ్ రెడ్యూస్ అవుతుంది. ఇలా డ్రాగ్ రెడ్యూస్ చేయడానికి ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో కార్ కరెక్ట్‌గా తయారు చేయడం అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయడం. కావాల్సినప్పుడు గ్రిప్ పెంచుకోవచ్చు. అలాగే కావాల్సినప్పుడు స్పీడ్ పెంచుకోవచ్చు. ఇలా డిజైన్ చేసిన తర్వాత ఈ డిజైన్స్ అన్నిటిని సిమ్యులేటర్స్‌లో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కార్ పార్ట్స్‌ని విండ్ టనెల్స్‌లో టెస్ట్ చేస్తారు. కార్‌ని 60% రెడీ చేసి వాటిని విండ్ టనెల్స్‌లో టెస్ట్ చేస్తారు. ఈ F1 కార్స్ ఇంత స్పీడ్ వెళ్ళటానికి ఇంకో కారణం ఇవి చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. దీనికి కారణం కార్ యొక్క మోస్ట్ పార్ట్స్ అన్నిటిని కార్బన్ ఫైబర్‌తోనే తయారు చేస్తారు. కార్బన్ ఫైబర్ స్టీల్ కంటే 10 టైమ్స్ స్ట్రాంగర్, బట్ స్టీల్ కంటే చాలా తక్కువ వెయిట్. కార్ స్ట్రక్చర్‌లో ఎక్కువ మెటీరియల్ ఈ కార్బన్ ఫైబరే ఉంటుంది. మెటల్ పార్ట్స్‌ని కూడా కార్‌లో వాడతారు. బట్ మెటల్ పార్ట్స్ కోసం లైట్ వెయిట్ మెటల్స్‌నే యూజ్ చేస్తారు. ఈ పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేసి కార్‌ని తయారు చేస్తారు. ఈ కార్ యొక్క ఇంజిన్స్‌ని చాలామంది టాలెంటెడ్ ఇంజినీర్స్ కలిసి డిజైన్ చేసి తయారు చేస్తారు. ఈ ఇంజిన్స్‌లో ఉండే చాలా కాంపోనెంట్స్ బయటికి తెలీదు కూడా. ఈ ఇంజిన్స్ కాంపాక్ట్‌గా, లైట్ వెయిట్‌గా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 15,000 ఆర్‌పీఎం పవర్ క్రియేట్ చేయగలవు. సో ఇంజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఎక్కువ పవర్ జనరేట్ చేస్తే రేస్‌కి గెలవగలరు. ఇంజిన్‌కి టర్బో చార్జర్ కూడా ఉంటుంది. ఆ తర్వాత టైర్స్. ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో టైర్స్ కూడా అంతే. ప్రతి టీమ్‌కి 3 టైర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సాఫ్ట్ టైర్స్, మీడియం టైర్స్, హార్డ్ టైర్స్. సాఫ్ట్ టైర్స్‌కి గ్రిప్ బాగా ఉంటుంది. బట్ ఇవి త్వరగా అరిగిపోతాయి. హార్డ్ టైర్స్‌కి గ్రిప్ తక్కువ ఉంటుంది. బట్ ఇవి ఎక్కువ టైం ఉంటాయి. మీడియం టైర్స్ మీడియంగా ఉంటాయి. సో ప్రతి టీమ్ రేస్‌లో అట్‌లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ టైర్స్‌ని వాడాలి. సో అవసరాన్ని బట్టి, రేస్ ట్రాక్‌ని బట్టి, ఆ టైంలో ట్రాక్‌లో కార్ ఉన్న ప్లేస్‌ని బట్టి టైర్స్‌ని స్ట్రాటజిక్‌గా యూజ్ చేస్తారు. అలా ఇన్నోవేషన్, టెక్నాలజీ, స్పీడ్, సైన్స్, ఇంజినీరింగ్, స్ట్రాటజీ ఇవన్నీ ఉంటేనే F1 ఛాంపియన్స్ అవుతారు. సో ఇందుకే F1 కార్స్ అంత ఎక్స్‌ట్రీమ్ పవర్‌ఫుల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఎక్స్‌ప్లెయిన్డ్ వీడియోతో. థాంక్స్ ఫర్ వాచింగ్.